వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 30-31న వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలు. జనవరి 1 కొత్త సంవత్సరం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వస్తారని అంచనా వేస్తున్నారు. సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా సమీక్షించి భక్తులందరికీ కూడా మంచి ద్వార దర్శనం కల్పించడానికి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసుకుని ఉన్నాము. మొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తారీఖు ఈ 10 రోజుల్లో ఈ మొదటి 3 రోజులు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజుల్లోనే మనకు అత్యంత రద్దీ ఎక్కువగా ఉంటుంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఈ డిప్లో పార్టిసిపేట్ చేయటం, దాన్ని ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఈ డిప్ ద్వారా భక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తూ ఈ 10 రోజుల్లో కూడా వారి దర్శన సౌభాగ్యం కోరికే ఎక్కువ సమయాన్ని కేటాయించిందని కూడా మీరు ఆలోచించాలి. వైకుంఠ ఏకాదశి రాబోయే 30వ తారీఖు నుండి 30-31 జనవరి 1, 26 3 రోజులు మరియు మిగతా రోజులు 8వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగిన రీతిలో అటు తిరుమల ఇటు తిరుపతి 2 ప్రాంతాల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రోజుకు 60,000 మందిని 30-31 1వ తారీఖున వారికి కేటాయించారు. కాబట్టి ఈ డిప్ ద్వారా ఎవరైతే ఆ టికెట్లు పొందారో వారు కేటాయించిన రోజులు, కేటాయించిన గంటల్లో, కేటాయించిన ప్రాంతం నుండి దర్శనానికి వచ్చే విధంగా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి